వీరమ్మ కూతురు ఇద్దరిని ఆ పచ్చలు అమ్మే దయ్యం కథనం ప్రకారమే రాత్రి సమయంలో వాళ్ళ ఇద్దరిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయింది. ఇది అంతా గమనించిన వాళ్ళ అమ్మ చాలా కంగారు పడి ఆ ఊరి పెద్ద వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది. అది అంతా విన్న ఊరి పెద్ద, ఈరోజు తప్పకుండా ఊరిలో మనుషుల్ని కాపలాగా పెడతానని, ఎవరైతే మన ఊరు వాళ్ళని ఇలా తీసుకువెళ్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుందామని వాళ్ళకి మాట ఇచ్చాడు ఆ ఊరు పెద్ద. అది విన్న వీరమ్మ చాలా ఆనందంతో తన కూతుర్లు జాడ ఎక్కడుందో తెలుస్తుందని చాలా ఆనందంతో ఇంటికి వచ్చి చాలా భయంగా ఇంటిలో కూర్చొని ఉంది. అనుకున్న వినగానే ఆ రోజు రాత్రి 1 గంట సమయానికి ఊరిలో ఎక్కడో చివరన ఒక గంట శబ్దం, అదే విధంగా పచ్చళ్ళు అమ్మ పచ్చళ్ళు అనే ఒక స్వరం ఒకటి వినిపిస్తుంది. అది విన్న ఈ ఊరి ప్రజలు అందరూ తమ తమ ఇళ్లలో చాలా భయపడుతూ అలా చూస్తూ ఉన్నారు. ఇంతలో ఊరు పెద్ద కాపలాగా పెట్టిన మనుషులు ఆ ఊరు అంతా తిరుగుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఎవ్వరూ అక్కడ కనిపించలేదు. ఇది అంతా గమనించిన ఆ ప్రజలు, అయ్య బాబోయ్, మనుషులు కనిపించట్లేదు కానీ మాటలు వినిపిస్తున్నాయి, అంతేకాదు ఏవో పెద్ద పెద్ద నక్క శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. నాకు తెలిసి మన ఊరికి ఏదో పిశాచి పట్టినట్టుంది. మన ఊరిని మొత్తాన్ని ఇక నాశనం చేయకుండా అది వెళ్ళేలా లేదు. మనం ఖచ్చితంగా దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అని తమలో తాము అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదంతా గమనించిన ఆ ఊరి పెద్ద, ఈ దుష్ట శక్తికి ఏదో మన ఊరి మీద పగ నుంచొని ఉంది. అందుకనే ఊరిలో ఉన్న గర్భవతులందరినీ ఈ పచ్చళ్ళు అనే పేరుతో మోసం చేసి తన వద్దకు తీసుకువెళ్ళిపోతుంది. దీనికి రేపు ఉదయం ఖచ్చితంగా ఒక మాంత్రికుని తీసుకువచ్చి ఏదో ఒక పరిష్కారం చేసి పెట్టాలి. లేకపోతే మన ఊరిలో ప్రజలందరూ ఖచ్చితంగా అపాయంలో పడిపోతారు అని ఊరి పెద్ద వాళ్ళతో అన్నాడు. ఇంతలో వెంకమ్మ తన కూతురు ఇద్దరి రాక కోసం ఎదురు చూస్తున్న ఆ సమయంలో వాళ్ళ ఇంటి ముందుకు ఎవరో వచ్చి ఒక గాజు సీసాని పెట్టి వెళ్ళినట్టు అనిపించింది. అది గమనించిన వెంకమ్మ ఇంటి ముందుకు వచ్చేసరికి ఆ గాజు సీసా అంతా రక్తపు మడుగులో మునిగి ఉంది. అది ఏంటా అని వెళ్ళి చూసేసరికి ఆ గాజు సీసాలో తన పెద్ద కూతురి యొక్క తలభాగం నరికి రక్తం కారుతూ ఉండడం గమనించింది. అది చూసిన వెంటనే వెంకమ్మ చాలా గట్టిగా అరిచింది, నా కూతురిని ఆ దయ్యం చంపేసింది అని గట్టిగా అరిచింది. అది విన్న ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ ఒక్కసారిగా వెంకమ్మ ఇంటి వద్దకు వచ్చారు. ఆ సీసాను చూసిన వాళ్ళందరూ హడిలిపోయారు. అయ్య బాబోయ్, ఇక ఆ దయ్యం మన ఊరిలో వాళ్ళని చంపడం మొదలుపెట్టింది. ఇక ఇది మన ఊరికి నాశనం, ఇదే ఇక్కడి నుంచే మొదలవుతుంది అని వాళ్ళు ప్రజలందరూ చాలా భయపడుతూ ఉన్నారు. ఇది అంతా గమనించిన ఆ ఊరి పెద్ద, ఇక ఇంకెవరికి ఊర్లో ఇలాంటి పరిస్థితి రాకుండా నేను చూసుకుంటాను. రేపు ఉదయమే అతి భయంకరమైన కాలకేయ మాంత్రికుని ఇక్కడికి రప్పించి ఆ దయ్యాన్ని బంధించేలా చేస్తాను. ఇక నుంచి ఊరిలో ప్రజలెవరూ ఊరు బయటకు వెళ్ళవద్దు, తమ తమ ఇళ్లలోనే నివసించాలి. ఎటువంటి అరుపులు వినిపించినా సరే ఎవరు బయటికి రావద్దు. ఒకవేళ అలా బయటకు వస్తే మీ ప్రాణాలు ఖచ్చితంగా ఆ దయ్యం తీసుకొని వెళ్ళిపోతుంది అని ఆ ఊరి పెద్ద చెప్పాడు. చెప్పిన విధంగానే ఊరి పిల్లలందరూ తమ తమ ఇళ్లలోంచి బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు. అనుకున్న విధంగానే ఉదయం అయ్యింది. ఈ ఊరి పెద్ద ఆ కాలకేయ మాంత్రికుడి వద్దకు బయలుదేరాడు. కాలకేయ మాంత్రిక గృహలో కూర్చొని చాలా ఘోరమైన తపస్సులో ఉన్నాడు. అది గమనించిన ఊరి పెద్ద, అయ్యా, మీరే మా ఊరిని కాపాడాలి. నిండు గర్భవతులను చూడకుండా ఆ దయ్యం అతి కిరాతకంగా ప్రాణాలు తీసేస్తుంది. మీరు ఒక్కసారి మా ఊరికి వచ్చి ఆ దయ్యాన్ని తరిమి కొడితే మీ పేరు చెప్పుకొని మా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు స్వామి అని మాంత్రికుడితో ఈ యొక్క ఊరి పెద్ద అన్నాడు. అది విన్న మాంత్రికుడు, మీ ఊరుకు వచ్చింది సామాన్యమైన దయ్యం కాదు, అది గర్భిణీ రక్త పిశాచి తాగే యొక్క యక్షిణీ దయ్యం. ఆ దయ్యానికి
గర్భంతో ఉన్న స్త్రీ రక్తం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ గర్భంతో ఉన్న స్త్రీ యొక్క దేహంలో కొత్త శిశువు, కొత్త రక్తం ఉండడం వల్ల ఆ రక్తం తాగడానికి ఆ దెయ్యం చాలా కుతూహలంగా ఉంటుంది. అందుకనే మీ ఊరిలో ఉన్న గర్భవతులందరినీ తీసుకెళ్లి ఆ దెయ్యం తన గృహలో ముక్కలు ముక్కలుగా నరికి తన రక్తాన్ని తాగి జీవనం సాగిస్తూ ఉంటుంది. ఈ రోజు కూడా మీ ఊర్లోకి ఆ దెయ్యం ఖచ్చితంగా ప్రవేశిస్తుంది. ఎవరైనా ఖచ్చితంగా బలి తీసుకుంటుంది. అది జరగక ముందే మనం మీ ఊరిలో ఈ రోజు యక్షిణీ యాగం యొక్క రక్తయాగం జరిపించాలి. ఆ రక్తయాగం జరిపిస్తే కాస్త ఆ దెయ్యానికి రక్త ఊరట కలిగి కొద్ది రోజులు మన ఊరి మీదకి దండి ఎత్తకుండా ఉంటుంది. తరువాత ఆ దెయ్యాన్ని ఎలా నాశనం చేయాలో మనం ఆలోచిద్దాం పద అని చెప్పి ఆ మాంత్రికుడు ఊరి పెద్ద అక్కడి నుంచి బయలుదేరి ఊరిలోకి వచ్చారు. ఊరి మధ్యలో నిలబడ్డ ఆ మాంత్రికుడు ఊరి ప్రజలతో ఇలా అంటున్నాడు, చూడండి, మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఊరిలోకి ప్రవేశించిన ఆ పిశాచి మామూలు పిశాచి కాదు, రక్త పిశాచి. అది రక్తాన్ని తాగి మీ శరీర భాగాల్లో ముక్క ముక్కలుగా చేసి పీల్చి పిండు చేస్తుంది. నేను చెప్పిన విధంగా ఈ 3 రోజులు మీరు ఎవరు మీ గృహంలోంచి బయటికి రాకూడదు. అలా వచ్చిన ఏళ్ళ మీ యొక్క శిరస్సును ఖండించి ఆ దెయ్యం రక్తం తాగే ప్రమాదం ఉంది. ఎందుకంటే నేను అష్టదిగ్బంధనం చేస్తున్నాను. ఈ దిగ్బంధంలో మీరు ఎవరైనా బయటకు వస్తే ఆ పిశాచి మీ మీద విరుచుకుపడుతుంది అని ఆ మాంత్రికుడు చెప్తూ ఉండగా వీరమ్మ ఆ మాంత్రికుడి వద్దకు వచ్చి, ప్రభు, మా కూతుర్ని ఆ దెయ్యం చంపేసింది, నా కూతుర్ని బ్రతికించే మార్గం లేదా అని వీరమ్మ మాంత్రికుడితో అంటుంది. ఆ సంగతి తర్వాత చూస్తాను. కాకపోతే నీకు ఒక మాట ఇస్తున్నాను. నువ్వు కోల్పోయిన మీ పెద్ద కూతురిని నీకు ఖచ్చితంగా అప్పగిప్పిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. మీ చిన్న కూతురికి కూడా ఇప్పుడు ప్రాణాపాయం ఉంది. ఎందుకంటే ఆ దెయ్యం వస్తే మీ చిన్న కూతురు కూడా బంధింపబడి ఉంది. మనం ఆ దెయ్యం యొక్క గృహ ఎక్కడ ఉందో కనుగొని అక్కడ బంధింపబడ్డ ఈ గర్భవతులందరినీ ముందుగా మనం విడుదల చేయాలి. ఆ తరువాత ఈ దెయ్యాన్ని మనం ఏ విధంగా నాశనం చేయాలో చూద్దాం అని మాంత్రికుడు వాళ్ళతో చెప్పాడు. ఆ ఊరిలో ప్రజలందరూ అక్కడి నుంచి తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. అక్కడ ఈ మాంత్రికుడు ఊరి పెద్ద మాత్రమే నిల్చొని ఉన్నారు. ఆ ఊరి పెద్దతో మాంత్రికుడు ఇలా అంటున్నాడు, నువ్వు ఈ ఊరిలోకి వెళ్ళి గర్భంతో ఉన్న ఒక ఆవును తీసుకొని వచ్చి ఇక్కడ కట్టిపెట్టు. తరువాతనే మాయాజలంతో ఆ ఆవును ఒక స్త్రీమూర్తిగా మార్చి గర్భం దాల్చిన స్త్రీలా మార్చేస్తాను. తరువాత ఆ దెయ్యం ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. తరువాత నా చేతిలో ఉన్న ఈ మణికంఠహారం ఉపయోగించి ఆ దెయ్యాన్ని కొద్దిసేపు నేను బంధించగలను. తరువాత ఆ దెయ్యం గృహ యొక్క జాడ ఎక్కడ ఉందో మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వు తక్షణమే వెళ్ళి ఊరిలో ఉన్న గర్భవతి ఒక ఆవును ఇక్కడికి తీసుకురావాలను అని మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. అది విన్న ఊరి పెద్ద, తప్పకుండా ప్రభు, తప్పకుండా ఈ క్షణమే వెళ్ళి ఈ ఊరిలో ఉన్న గర్భవతి ఆవును తీసుకొని ఇస్తాను. ఖచ్చితంగా మా ఊరిని రక్షించాలి అని చెప్పి ఊరి పెద్ద అక్కడి నుంచి వెళ్ళాడు. చెప్పిన విధంగానే ఊరి పెద్ద ఆ గ్రామంలో ఉన్న ఒక గర్భవతి ఆవును తీసుకొని వచ్చాడు. అది చూసిన మాంత్రికుడు, ఈ ఆవు ఇప్పుడు మనకి ఒక దారి చూపిస్తుంది అని చెప్పి మాంత్రికుడు తన చేతిలో ఉన్న మంత్రదండంతో ఆవును చూపిస్తూ ఒక మంత్రం జపించాడు. అది జపించగానే ఆ ఆవు కాస్త ఒక స్త్రీలా మారిపోయింది. ఆ స్త్రీ గర్భంతో ఉన్న స్త్రీలా ఉంది. అది గమనించిన ఊరి పెద్ద, గురుగారు, మీ శక్తులు అమోఘం. ఇప్పుడు ఆ దెయ్యం మనకి ఖచ్చితంగా కంటపడుతుంది. మనం ఇక్కడి నుంచి దాక్కుందామా అని ఊరి పెద్ద మాంత్రికుడితో అన్నాడు. నేను ఇప్పుడు మన ఇద్దరిని ఇక్కడ దూరంగా ఇక్కడ ప్రవేశం లేకుండా మనం ఇద్దరం ఇక్కడ మాయం చేసేద్దాం. తరువాత ఆ దెయ్యం ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. నా మంత్రదండంతో ఖచ్చితంగా ఆ దెయ్యాన్ని ఇక్కడ కొద్దిసేపు బంధించగలం. ఈ ఆవు పైన ఆ దెయ్యం దాడి చేసే లోపే నేను నా మంత్రదండంతో దాన్ని శపిస్తాను. తరువాత ఇక్కడ ఆ దెయ్యం బందీ కావడం ఖాయం అని మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు.